సార్, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనము ఎలాంటి చిట్కాలు పాటించాలంటారు? అలాగే కోట్ల రూపాయలు సంపాదించాలి అనంటే లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యమవుతుందంటారా? లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఎలాంటి చిట్కాలే లేవండి దీంట్లో. చిట్కాలు లేవు. చిట్కాలు లేవు. చిట్కాలని దయచేసి ఇంకెక్కడ మాట్లాడకండి. హ్మ్. ఈ సబ్జెక్ట్ రూల్ నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలనో ఊహించుకో, పొందబడతావు. చిట్కాలు లేవు. కాకపోతే ఇంకొకటి అడిగారు కదా, లా ఆఫ్ అట్రాక్షన్‌లో ₹1,00,00,000 ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు. ఎన్ని కోట్లైనా, ఇది అనంతమైన సబ్జెక్టు. ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఈ దీంట్లో నిన్ను నువ్వు నమ్ముకున్నావంటే నీలో ఉన్న టాలెంట్ అంతా బయటొస్తుంది. నిన్ను నువ్వు నమ్మలేదే, నిన్ను నువ్వే నమ్మలేదప్పుడు నేను ఎక్కడ నమ్ముతాను? ఇతరులు ఎక్కడ నమ్ముతారు? నిన్ను నువ్వు నమ్ము. నువ్వు ఎందుకు పుట్టావు ఈ భూమి పైన? నాలో ఉన్న టాలెంట్ ఏంది? ఒక్కొక్కటి ఆలోచించు. ఎందుకు పుట్టాను? లేచినానా, తిన్నానా, పోయినానా, పనికి వచ్చినానా? ఇప్పుడు కిక్ సినిమాలో రవితేజ ఏం చేశాడు? పని జాబుకు పోతాడు. ఏంటంటే లంచ్ బ్యాగ్ ఇస్తే నిద్రలేసి రెడీ అయిపోయి లంచ్ బ్యాగ్ ఎత్తుకుని బైకులు పోయి అటు పెట్టేసి కంప్యూటర్ నొక్కేసి మళ్ళీ సాయంత్రం వచ్చి లంచ్ బ్యాగ్ అటు పెట్టేసి టీవీ లంచ్ తీసి తినేసి పడుకుంటే ఇది ఏం కిక్కే కనబడలేదు నాకు అంటాడు. జాబ్ని రిజైన్ చేస్తాడు. ఈ జాబ్ నాకొద్దు, ఏ జాబా నాకొద్దు, అది కిక్ కనబడలా. అది ఏం జీవితం ఇది? వాడి జీవితం ఎలా అనుకున్నాడు? ఏదో మజా రావాలన్నా, మజా కిక్ రావాలన్నా, ఇది కాదే. ఉన్నవాడి దగ్గర నుంచి దోసుకొచ్చి దాంట్లో రిస్క్ తీస్తాడు. రిస్క్తో తెచ్చి లేని వాళ్ళకి పంచినప్పుడు ఆ కిక్ ఏర్పడుతుంది. వాడికి ఆనందం, వాళ్ళు ఆనందపడినప్పుడు అలివిలిన ఆనందాన్ని పొందుతాడు. అది కిక్కు. ఈ సబ్జెక్ట్ రూల్ కూడా ఒకటి ఉంది. నువ్వు సంపాదించుకొని నువ్వు ₹10 పెట్టుకొని ₹10 ఇతరులకు ఖర్చు పెట్టినప్పుడు దాంట్లో ఉంది కిక్కు. అదే ఆ సబ్జెక్ట్ రూల్. సైన్స్లో సినిమాలు చాలా ఉన్నాయి. అది చూసినప్పుడే అర్థమవుతుంది ఒక్కొక్కటి. కాబట్టి ఏదైనా సాధ్యం. 10 కోట్లు కాదు, 100 కోట్లైనా సంపాదించు, ఎన్ని కోట్లు. ఇది అన్లిమిటెడ్. ఇది నీ మైండే పవర్. అందుకు ఎందుకు చెప్తున్నానంటే నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, ఒంగోలు, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు అన్ని సిటీలు ఉన్నాయి కదా. కర్నూలు, తిరుపతి, అనంతపూర్ అన్ని సిటీలు ఉన్నాయి కదా. హైదరాబాద్ ఫీడ్బ్యాక్లో చూడండి, నా వీడియోలు చూసే ₹4,75,00,000 అప్పు ఎలా కట్టాడు. నా వీడియోలు చూసి నా క్లాస్కి రాలా. ఆయన ఆల్రెడీ పాజిటివ్ థింకింగ్ ఉంది, ఆల్రెడీ కొంచెం ఉంది ఆయన దగ్గర. కానీ అవును కదా, ఈ గురువు గారు చెప్పేది నిజం కదా, మనకి అన్ని తెలిసి ఎందుకు గమనున్నాను అని పాజిటివ్గా పట్టుకున్నాడు. ₹4,75,00,000 అప్పు తీర్చేశాడు. 12 కోట్ల అప్పు ఉంది. రియల్ ఎస్టేట్ చేస్తాడు. తర్వాత నా క్లాస్కి వచ్చాడు. వీడియోలు చూసి చేస్తే ఇంత అప్పులు తీర్చగలిగినని అతని దగ్గర పోతే ఎలా ఉంటుంది అనేసి వచ్చాడు. నన్ను కూడా అబ్జర్వ్ చేశాడు, నా క్లాస్ ఎలా చెప్తున్నాను అనేసి. నా గురించి కూడా చెప్పాడు. నా క్లాస్ నేర్చుకున్న తర్వాత ₹12 కోట్ల అప్పు మొత్తం తీరిపోయింది. 12 కోట్ల అప్పు తీరిపోయి తర్వాత హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఇల్లు ఎలా కట్టగలుగుతున్నాడు? ఫీడ్బ్యాక్లో తీసుకోండి. హైదరాబాద్ ఫీడ్బ్యాక్లో ఉంది చూడండి, సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయి. అతను ఎంత బలంగా ఊహించుంటాడండి దాని గురించి, ఎంత బలంగా కూర్చొని ఉంటాడు. 12 కోట్ల అప్పు తీర్చేసి హైదరాబాద్లో ఇంటి స్థలం కానీ ఇల్లు కడుతున్నాడంట. ఎంత మజా అతనికి అప్పుడు ఉంటుంది. అతనిలో ఉంది కిక్ ఇప్పుడు. అంటే అలా అతను సాధించడానికి కారణం ఆయనలో ఉన్న పట్టుదల, ఆయనలో ఉన్న శ్రద్ధ, ఆయనలో ఉన్న ఓర్పు. ఇలాంటి ఫీడ్బ్యాక్లు బోర్డు ఉన్నాయి. ఒకటి రెండు కాదు. డబ్బు సంపాదించడం ఈజీ అన్నాను. ఈజీ మార్గాలు పుట్టుకొస్తుంది. అంటే ప్రతి నిత్యం నీ ఆలోచనే డబ్బు, నీ ప్రవర్తనే డబ్బు, నీ మాటే డబ్బు, నీ చుట్టూ డబ్బు, నీ మైండే డబ్బు, నువ్వే డబ్బు. ప్రతి మాట కూడా డబ్బు రూపంలో ఉండాలి. అంటే ఎనీ టైం డబ్బుల గురించి ఆలోచించాలి. నీ మనసు దేని మీద అయితే పెడుతుంటావో పదే దాని మీద తీసుకెళ్తుంది. నీ మనసు దేని మీద అయితే పెడతావో దాని మీద పదే పెట్టి ప్రతిరోజు పెడుతూనే ఉండాలి. పెట్టినప్పుడు ఫోకస్ మొత్తం దాని మీద పడుతుంది. నీ ఇన్నర్ మైండ్ క్యాచ్ చేసుకుంటుంది. అప్పుడు దానికి సంబంధించిన అవకాశాలను చూపిస్తుంది. మైండ్ చూపించేది మనం కాదు ఎత్తుకేది. మనం చేసే పని చేస్తే ఆ మైండ్ పాజిటివ్ థింకింగ్ వల్ల యాక్టివేట్కి వచ్చేస్తుంది 7 చక్రాలు. ఆ మైండ్ చూపిస్తుంది నీకు మార్గాలు. అప్పుడు ఆ మార్గాల్లో పోయినప్పుడు ప్రతిదీ సక్సెస్ అవుతుంది. ₹1,00,00,000 ఈజీగా సంపాదించుకోవచ్చు. మన వైజాగ్ ఫీడ్బ్యాక్లో చూడండి, ₹50 లక్షలు డబ్బు కావాలని ఇంట్లో కూర్చొని అప్రిమేషన్ చేస్తే ఎలా వచ్చింది అని కూడా ఫీడ్బ్యాక్ మొన్న పోతున్నది చూడండి. ఎలా అంటే వస్తుంది. అందుకే బిచ్చిగా డబ్బు ఇస్తే తీసుకుంటారంటే తీసుకోమని అన్నారు. నువ్వు డబ్బును చూడలేదు, బిచ్చిగాడిని చూసావు అన్నాను. డబ్బును చూడాలి మీరు. కాబట్టి ఆయనకి ఎలా వస్తుందని ఆయనకి తెలుసు. ఎలాగైనా వస్తుందని తెలుసు. ఎలా వస్తుందని ఆయనకి తెలీదు, ఎలాగైనా వస్తుందని తెలుసు. అది మాత్రం ఉంది పాజిటివ్. వచ్చింది వేరే అతని దగ్గర నుంచి వచ్చినాడు, నీకు 50 లక్షలు ఇస్తాను పలానా రోజుకి సెట్ తీసుకో. ఆయనకి కావాలన్నాడు, ఎందుకనేది ఆయనకి తెలుసు. డబ్బు కావాలంటే ఊరికి ఇవ్వదండి. విషమా నాకు ₹1,00,00,000 ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఎందుకురా డబ్బు తెలియదా? డబ్బు ఎందుకని తెలియనప్పుడు నీకు డబ్బు ఎందుకు వస్తుంది? రాదండి. ఇప్పుడు నాకు మీరు కూడా ఉన్నారు. ఒక 5,000 ఉంటే బాగుండు, రేపు ఒక ఫంక్షన్ ఉంది మా ఫ్రెండ్ది, ఒక మంచి డ్రెస్ ఒక 5,000 తీసేసిపోతే బాగున్నా అనుకుంటావు. అంటే డబ్బు ఎందుకు అనుకున్నావు? ఒక డ్రెస్ తీయడానికి అనుకున్నావు. ఇప్పుడు ₹5,000 తీయాలనుకుని ఒక క్రియేటివ్ కూడా పెట్టావు. ఎలాగైనా దాని మీద ఫోకస్ బలంగా గూటం కొట్టినట్టుగా సంకల్ప బలం ఉంటే బలంగా ఉండాలి దాని మీద. ఎలా వస్తుంది నీకు తెలియదు.
ఎలాగ నీ చేతులకు 5,000 వచ్చేస్తుంది, అదే డ్రెస్ కొంటావు, అదే విధంగా నువ్వు వెళ్తావు. ఆ డ్రీమ్ విజువలైజేషన్ పట్టించాలి. కాబట్టి ₹1,00,00,000 సంపాదించడం చాలా ఈజీ అండి, అదేం పెద్ద విషయాలు కాదు. ఫీడ్బ్యాక్లన్నీ ఉన్నాయి, దానికి ఆన్సర్ మీరు చూడొచ్చు. నా తిరుపతి క్లాసులైన ఒక అతను ఎలా అనేది వద్దు మీకు, నేను చెప్పేసాను ఎలా అనేది చెప్పేసి ఎలాగైనా అన్నాను. నా క్లాస్ నేర్చుకుని పోయిన కొన్నాళ్ళకే గోవులకు బీట్రూట్ పెట్టమని చెప్తా ఉంటాను నేను అప్పుడప్పుడు. ఒక గోవు కనిపించిందంట మార్కెట్లో పోతూ ఉంటే టక్కన 1 కిలో తీసుకొని పోయి కొట్టినాడంట. పెట్టేసిన 1 గంటకు 1.5 గంటకంతా ₹1,00,00,000 సంబంధించిన ఆఫర్ ఆయన మైండ్కి వచ్చేసింది. అంటే ఫోన్ కాళ్ళ దగ్గర వచ్చింది. పూర్వీకం ఆస్తి వాళ్ళకి తెలియదు, ఎక్కడ ఉంది అని కూడా తెలియదు, అది ఎప్పుడు పోయిందో తెలియదు. అప్పుడెప్పుడు అక్కడెక్కడ ఏదో ఒక సర్వే జరిగితే ఇది పలానా వాళ్ళ తాతలు వాళ్ళకి సంబంధించిన మనవాళ్ళు పలానా దగ్గర ఉన్నారనేసి వచ్చి ఆ వాళ్ళ తమ్ముడి దగ్గర నుంచి ఆ మెసేజ్ వచ్చి తమ్ముడు కాల్ చేసి అన్నా మన తాత చంపాల్సింది పలానా దగ్గర ఇంత ఉందంట ₹1,00,00,000 అంట, రా బయలుదేరి సర్వే జరుగుతున్నది మనం పిలుస్తున్నారు. వచ్చి ఫీడ్బ్యాక్ అక్కడి నుంచి విజయవాడకు బరిగించాడు. ఎక్కడి నుంచే తిరుపతి నుంచి విజయవాడకు వచ్చి చెప్పడానికి వచ్చాడు. ఈయన దగ్గరకు వచ్చి పోయిన అంటే నాకు మిరాకిల్ ఎలా జరిగింది, ₹1,00,00,000 సంబంధించిన ఆఫర్ ఎలాగైనా వస్తుందండి. ఇది ఇప్పుడు అతనికి తెలియని ఆస్తిని కూడా చూపించు, ఎలా అనేది నీకొద్దు ఎలాగైనా. కాబట్టి ఆ మైండ్ని కరెక్ట్గా పాజిటివ్ థింకింగ్ చేస్తే ₹1,00,00,000 సంపాదించే మార్గాలు నీకు సృష్టించబడతాయి. నీ ముందుకు వస్తుంది, కొత్త వ్యక్తులను పరిచయం చేస్తుంది. ఆలోచన విధానం ప్రతిరోజు ఒకే విధంగా ఉండాలి. కానీ ₹1,00,00,000 సంపాదించాలంటే అది ఎందుకు రీజన్ కావాలి, అక్కడ ₹1,00,00,000 కావాలి, డబ్బు సంపాదించాలి. ఎందుకు ఆ డబ్బు సంపాదించాలన్న ఓకే బాగుంది, అవకాశం కావాలి. ఆ డబ్బు ఎందుకు అనేది నీకు తెలియాలి. ₹1,00,00,000 వస్తే కొంత దాన ధర్మాలు చేస్తాను అని అనుకోవాలి. నువ్వు కొంత ఎంత అనేది క్రియేట్ చేసుకో. తర్వాత మంచి ఇల్లు ఎక్కడ కట్టాలి, అమీర్పేటలో కడతావా, లేక జూబ్లీ హిల్స్లో కడతావా, ఎక్కడో ఒక దగ్గర అనుకో, లేక సికింద్రాబాద్లో కడతావా, ఏదో ఒక సంగారెడ్డిలో కడతావా, ఏదో ఒక దగ్గర కూకడపల్లిలో కడతావా, వాళ్ళ నేరులో ఇల్లు కట్టాలి, ఇంత ఒక 50 లక్షలు కడతావా, సరే అనుకో. సరే కొంత డబ్బు ఇంకేం చేస్తావు, మిగతా డబ్బులు ఉన్నాయి కదా, బంగారు ఎంత కొంటావు, నీకేం కావాలి, పిల్లలకి భార్యకి ఏం చేస్తావు, ఇవన్నీ మొత్తానికి ₹1,00,00,000 లెక్క నీ మైండ్లోకి రావాలి. చదువుతో అవసరం లేదు. ఇప్పుడు ఉన్నట్టుండే 10 లక్షలు ఇచ్చేసేసి అమ్మో 10 లక్షలు ఎలా ఏం చేయాలి రబ్బా అనుకుంటారు కొందరు. అది ముందుగా కానీ నువ్వు అన్ని 10 లక్షలు వస్తే ఏం చేయాలని ఆలోచించినావు అనుకో, 10 లక్షలు వస్తేనే చేస్తావు. అందుకని ఆ డబ్బు ₹1,00,00,000 ఎందుకని ఇది ముందుగా క్రియేట్ చేయాలి. అప్పుడు ₹1,00,00,000 ఎలాగైనా నేను సంపాదించాలి, ₹1,00,00,000 నాకు ఎందుకోసం అని అన్నావు అంటే మార్గాలు నీకు ఎత్తుక్కొని నీ ముందుకు వస్తాయి. పాజిటివ్ థింకింగ్తో మిర్రర్ వర్క్ చేయండి, ధ్యానం చేయండి, ఆటోమేటిక్ ₹1,00,00,000 ఈజీగా సంపాదించుకొని హ్యాపీగా కోటీశ్వరుడు. 1 కోటి ఉంటే కూడా కోటీశ్వరుడు కదా, అంతే. లక్షలు ఉంటే ఒక 70 లక్షలు, 50 లక్షలు, 20 లక్షలు, 10 లక్షలు ఉంటే కూడా లక్ష. 1 కోటి నుంచి ఉండేవాడంతా కోటీశ్వరుడు లెక్క, అంతే లెక్క. అంతే. 1 కోటి నుంచి స్టార్ట్ అయిపోద్ది. వాడు 1 కోటిలోకి దిగినట్టు వాడు కోటీశ్వరుడు లెక్క. అంటే ధనవంతుడు అనేది వాడు సర్దుకొని పోయే ఒక రేజుకి పోయేవాడిని ధనవంతుడు అంటారు. అన్నీ ఉన్నవాడిని ధనవంతుడు అంటారు. లక్షలు పెట్టుకుని ఉండేవాడిని లక్షాధికారి అంటారు. ₹1,00,00,000 అడుగు పెట్టేసినట్టు వాడేమో కోటీశ్వరుడు అయిపోయా. ఇంకన్నీ అయిపోయా. ఆ డబ్బు ఎందుకు కావాలని క్రియేట్ చేసుకుని ఈజీగా సంపాదించుకోవచ్చు, మార్గాలు వస్తాయి. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా డబ్బును గురించి ఆలోచించి నా మనసు మొత్తం డబ్బు మీద ఫోకస్ చేసి నా ఇన్నర్ మైండ్కి ట్రైనింగ్ ఇచ్చి నేను ₹1,00,00,000 కావాలని చాలా సులభంగా ₹1,00,00,000 సంపాదించుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ.